గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకు మునుపు మనం ఈద్గాహ్ పాఠం గురించి చర్చించుకున్నాం. దాదాపు మనం 2 పీరియడ్లు చెప్పుకున్నాం. మనము 3వ పీరియడ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఓసారి ఈ పాఠం గురించి రివిజన్ చేసుకుందాం. మన పాఠం పేరు ఈద్గాహ్. ఇది ఒక కథ. ఈ ఈద్గాహ్ అనే కథను రచించిన రచయిత శ్రీ ప్రేమ్చంద్ గారు. ఈ ప్రేమ్చంద్ గారు గురించి మనం ముందే డిస్కస్ చేశాం. ఇతన్ని ఉపన్యాస సామ్రాట్ అని అంటారు. ఇతను 1880 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 8 అక్టోబర్ 1936వ సంవత్సరంలో అతను మరణించారు. అతని చిన్ననాటి పేరు ధనపతరాయ్ శ్రీవాత్సవ్. తర్వాత పూర్తిగా 24 ఉపన్యాసాలు, 300 కథలు మరియు 30 అనువాదాలను ఇతను రచించడం జరిగింది. ఇతను రచించిన కథలన్నీ మానసరోవర్ అనే గ్రంథంలో 8 భాగాలలో వీటిని సంక్షిప్తం చేశారు. ఇతను రచించిన మొట్టమొదటి ఉపన్యాస సేవా సదన్. మనం ఇక ఈద్గాహ్ పాఠంలో చూసుకున్నట్టయితే ఈ లెసన్ యొక్క హీరో హామిద్. ఆ హామిద్ గురించి మనం అనుకున్నాం. అతను అనాథ. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, ఆ పిల్లవాడు 5 సంవత్సరాల వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అది పండుగ సందర్భము, రంజాన్ పండుగ రోజు. ఆ రోజు మనం అనుకున్నాం మహమూద్ దగ్గర అయితే 12 పైసలు ఉన్నాయి, మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి, హామీద్ దగ్గర కేవలము 3 పైసలే ఉన్నాయి. అయినా హామీద్ ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకు ఉత్సాహంగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము ఆ రోజున డిస్కస్ చేసుకున్నాం. అయితే హామీద్ కాళ్ళల్లో చెప్పులు కూడా లేవు, తల మీద ఒక టోపీ ఉంది, ఆ టోపీ కూడా మార్చిపోయి ఉంది అనేసి అనుకున్నాం. ఆ పండుగ రోజున అందరూ ఈద్గాహ్ వెళ్తుంటారు. ఆ ఈద్గాహ్ దాదాపు 3 కోసుల దూరం ఉంటుంది. 3 కోసులు అంటే మన కిలోమీటర్ల ప్రకారంగా తీసుకుంటే దాదాపు 9.5 కిలోమీటర్లు. అయితే అప్పుడు వాళ్ళ నాన్నమైన అమీనా అనుకుంటుంది, ఒకవేళ నా ఇంట్లో పూర్తి సామాగ్రి ఉంటే కనీసం నేనైనా ఆ పిల్లవానికి తోడు వెళ్ళేదాన్ని. ఆ పిల్లవాడు కొంచెం దూరం నడిస్తే కొంచెం దూరం నేను ఎత్తుకునేదాన్ని. అంత దూరం ఆ చిన్న పిల్లవాడు ఎలా నడుస్తాడు? ఆ పిల్లవాని కాళ్ళల్లో బొబ్బలు వచ్చేస్తాయి కదా అనేసి ఆమె అనుకుంది. ఇంతవరకు మనము ఈ పాఠాన్ని చూసినాం, చదువుకున్నాం. చూడండి, गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिश्ती खरीदता है,
महमूद सिपाही खरीदता है नूरे वकील और सम्मी धोबिन। हामिद खिलौनों को ललचाई आंखों से देखता है, वह अपने आप को समझाता है मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाएं। फिर मिठाइयों की दुकानें आती हैं, किसी ने रेवड़ियां ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। मोहसिन कहता है हामिद रेवड़ी ले लो, कितनी खुशबूदार है। हामिद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं। सम्मी बोला 3 ही पैसे तो हैं, 3 पैसों में क्या क्या लोगे। హామిద్ మౌన్। ఈ పారాగ్రాఫ్ లో మనము అర్థాలను తీసుకుంటే ఒక పదం ఉంది భిష్టి అని। భిష్టి భిష్టి అంటే తోలు తిత్తి అంటే అది ఎలా ఉంటుందో చూడండి। పాతకాలంలో ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో అంటే ఎక్కడైతే నీరు తక్కువ దొరుకుతుందో అటువంటి ప్రాంతంలో చర్మంతో తయారు చేసిన ఒక బ్యాగ్, ఆ బ్యాగ్లో ఏం చేసేవారంటే నీళ్ళని నింపుకొని వెళ్ళేవారు। ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అప్పుడు ఆ నీళ్లను ఉపయోగించుకునేవారు। వాటిని ఏమంటామంటే భిష్టి అంటాం। ఈ భిష్టిని ఎవరు కొంటారంటే మొహసిన్ అనే పిల్లవాడు కొంటాడు। తర్వాత ఇంకో పదం చూడండి సైనిక్। సైనిక్ అంటే అర్థమేమి సైనికుడు అని। సైనికుడు చూడండి ఎలా ఉన్నాడు సైనికుడు అంటే। ఈ సైనికుడు బొమ్మను మహమూద్ అనే పిల్లవాడు కొంటాడు। నూరే అనే పిల్లవాడు వకీల్ బొమ్మను కొంటాడు। వకీల్ అంటే అర్థమేమి న్యాయవాది అని, లాయర్। సమ్మి అనే అతను ధోబిన్ బొమ్మను కొంటాడు। ధోబిన్ అంటే చాకలి స్త్రీ అని అర్థం। తర్వాత ఇక్కడ మనకు ఒక పదం వచ్చింది రేవడి అని। రేవడి అంటే అర్థమేమి ఇది చక్కెర మరియు నువ్వులతో తయారు చేయబడిన ఒక విశిష్టమైన ఒక స్పెషల్ స్వీట్ అన్నమాట। चीनी और तिल से बनाने वाला एक విశేష వ్యంజన్। చూడండి రేవడి ఎలా ఉంటుందో, అది నువ్వులతో తయారు చేస్తారు। తర్వాత నెక్స్ట్ ఇంకో ఐటమ్ గురించి డిస్కస్ చేశారు, స్పెషల్ ఐటమ్, దాని పేరు సోహన్ హల్వా। అంటే ఇది మన ప్రాంతంలో చేయని స్వీట్ అన్నమాట, కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం। సోహన్ హల్వా దీన్ని మైదా పిండి, చక్కెర, బాదం, నెయ్యి, పిస్తా ఇటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి తయారు చేసే ఒక స్పెషల్ స్వీట్। చూడండి ఇది ఎలా ఉంటుందో సోహన్ హల్వా। ఇక గులాబ్ జామున్ అయితే మనము ఎక్కువగా వాడుతూనే ఉంటాం, దీని గురించి మనము చెప్పాల్సిన అవసరం లేదు। ఇక వీటిలో కొన్ని అర్థాలు మనం తీసుకున్నట్టయితే నజర్, అందరూ రాసుకుంటున్నారు కదా, రాసుకోండి మళ్ళీ మర్చిపోతారు। నజర్ అంటే అర్థమేమి దృష్టి అని। బగీచా అంటే ఒక చిన్న తోట, గార్డెన్ అని। ఇమారతే అంటే బిల్డింగ్స్ అని। టోలియా అంటే నన్న గుంపు, టోలియా అంటే గుంపు అని। మేళా అంటే జాతర। నెక్స్ట్ వర్డ్ చూడండి ధావా బోల్ దేనా అంటే ఆక్రమణ కర్ణ అంటే దాడి చేయుట। ఖుష్బూదార్ అంటే సువాసన గల। భిష్టి అంటే ఆల్రెడీ మనము చెప్పుకున్నాం। కోస్ అంటే అంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం, 2 మీల్ కి దూరి, దాదాపు 2 మైళ్ళ దూరం అని। ధోబిన్ అంటే కూడా మనం ఆల్రెడీ ఒక బొమ్మను చూసాం, చాకలి స్త్రీ। చూడండి गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था।
షహర్ కా దామన్ ఆ గయా. ఇక వాళ్ళ నాన్నమ్మ ఆ రోజు గుడిసెలో కూర్చొని బాధపడుతుంది. ఏమనేసి, అందరూ పిల్లవాళ్ళు తమ తండ్రితో పాటు వెళ్తున్నారు ఈద్గాహకు, కానీ పిల్లవాడికి తోడుతో వెళ్ళడానికి ఎవరు లేరు అనేసి ఫీల్ అవుతుంది కదా. ఇక ఆ క్రమంలోనే ఇక ఊరు నుంచి, ఆ గ్రామం నుంచి అందరూ బయలుదేరారు ఈద్గాహకి వెళ్ళడానికి. और बच्चों के साथ हामिद भी जा रहा था. ఇక ఈ హామిద్ అనే పిల్లవానికి ఎవరు లేరు కాబట్టి ఆ పిల్లవాళ్ళతో కలిసి హామిద్ ఈద్గాహకి బయలుదేరాడు. మొత్తము 3 కోస్ 3 కోసులు నడిచిన తర్వాత షహర్ కా దామన్ ఆ గయా అంటే మీ ఈద్గాహ్ ఏ నగరంలో అయితే ఉందో ఆ నగరము, ఆ టౌను వారికి కనబడింది అనమాట. ఇక సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారు గ్రామం నుంచి ఈద్గాహకి బయలుదేరారు. అంటే ఆ గ్రామం నుంచి ఈద్గాహకి బయలుదేరే సమయంలో వారికి ఏమేమి కనబడ్డాయో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇంటి నుంచి స్కూల్కి వస్తాం. ఆ స్కూల్కి వచ్చేటప్పుడు మన కంటికి ఎన్నో కనబడతాయి. ఆ చెట్లు కనబడతాయి, బస్సులు కనబడతాయి, ఇళ్ళు కనబడతాయి. ఈ విధంగా ఇది చెప్తున్నాడు. సడక్కే దోనోవర్ అంటే ఏమి, ఆ పిల్లవాడు నడుస్తున్న దారికి ఇరువైపులా, దోనోవర్ అంటే ఇరువైపులా, అమీరోంకే బగీచే అంటే ఏమి, పెద్ద పెద్ద తోటలు వారికి ఆ పిల్లవాడికి కనిపించాయంట. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, బడి బడి ఇమారతే అంటే పెద్ద పెద్ద భవనాలు, అదాలత్, అదాలత్ అంటే నాన్న కోర్ట్, తర్వాత కాలేజ్ అని అంటున్నాడు. ఇక్కడ కాలేజ్ అంటే మనం చదువుకునే కాలేజ్, క్లబ్, ఘర్ అంటే ఇళ్ళు, ఈ విధంగా అన్ని కనబడసాగాయి అనమాట. ఈద్గాహ జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఇక ఆ టౌన్ లోని ప్రజలు కూడా ఈద్గాహకి వెళ్తారు కదా, వాళ్ళ గుంపులు కూడా అక్కడ కనబడ్డాయంట. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పెహనే హుయే హై అంటే మీ ఆ రోజు పండగ కావడం వల్ల ప్రతి ఒక్కరూ ఒకరికంటే ఒకరి గొప్పగా ఉన్నట్లుగా ఏం చేశారు, అక్కడ మంచి మంచి దుస్తులంతా ధరించారు అని చెప్తుంది అన్నమాట. సహసా ఈద్గాహ నజర్ ఆయి ఔర్ ఉసీకే పాస్ ఈద్ కా మేళా. ఇక మొత్తానికి ఆ పిల్లవాడు ఈద్గాహ చేరుకున్నాడు. ఆ ఈద్గాహ దగ్గరే ఒక జాతర అంటే ఏమి, అంగిళ్ళు, ఈ విధంగా చాలా అంగిళ్ళు పెట్టడం జరిగింది అనమాట. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकान पर धावा बोल देते हैं. ఇక ఈద్గాహలో నమాజ్ పూర్తి అయిన వెంటనే ఆ పిల్లవాళ్ళంతా ఏం చేస్తారు, ధావా బోల్దేనా. ధావా బోల్దేనా అంటే హమ్లా కన్నా, దాడి చేయుటాని. అంటే ఆ పిల్లవాళ్ళంతా నమాజ్ చదువుకొని అంగడి మీద దాడి చేసినారని కాదు. అంటే నమాజ్ చదువుకున్న తర్వాత ఆ పిల్లవాళ్ళంతా వస్తువులు కొనడానికి ఒక దమ్మున ఏం చేశారు, ఆ అంగిళ్ళ వైపుకి పరిగెత్తారనమాట. పిల్లవాళ్ళందరూ పరిగెత్తుతున్నారు. అయితే హామిద్ దూర్ ఖడా హై. ఆ పిల్లవాళ్ళంతా వస్తువులు అంటే వాళ్ళకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి అందరూ పరిగెత్తుతున్నారు. అయితే హామిద్ మాత్రము దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకు చెప్పండి, మొహసిన్ దగ్గర అయితే 15 పైసలు ఉన్నాయి, మెహమూద్ దగ్గర అయితే 12 పైసలు ఉన్నాయి. కానీ మనవన్ దగ్గర, ఎవరి దగ్గర, హామిద్ దగ్గర మాత్రము ఉస్కే పాస్ కేవల్ 3 పైసే. మొహసిన్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, కేవలము 3 పైసలే ఉన్నాయి. కాబట్టి అతను ఆ పిల్లవాళ్ళందరూ వస్తువులు తీసుకోవడానికి వెళుతున్నా ఈ పిల్లవాడు మాత్రం దూరంగా, హామిద్ మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. అక్కడ మొహసిన్ అనేవాడు భిష్టిని కనుక్కుంటాడు. భిష్టి అంటే చెప్పుకున్నాం కదా, తోలు తిత్తి అనేసి. మెహమూద్ అనేవాడు సైనికుని బొమ్మను కొంటాడు. నూరే అనేవాడు న్యాయవాది బొమ్మను, మరియు సమ్మి అనేవాడు చాకలి స్త్రీ బొమ్మను కొంటాడు. ఆ హామిద్ కూడా హామిద్ ఖిలోనో కో లలచాయి ఆంఖోं से देखता है. ఆ హామిద్ అనే పిల్లవాడు, ఇంకా అందరూ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు, ఆ టాయ్స్ కొనుక్కుంటున్నారు కదా, బొమ్మలు కొనుక్కుంటున్నారు కదా. కాబట్టి ఈ పిల్లవానికి కూడా ఆ బొమ్మలు కొనాలనే ఆశ పుట్టింది. లలచాయి ఆంఖోं से అంటే ఏమి, ఆశతో కూడిన కళ్ళతో అని. ఆంఖ అంటే కళ్ళు, లలచాయి ఆంఖ అంటే అర్థం ఏమి, ఆశతో కూడిన కళ్ళని. అంటే ఏమి, ఆ బొమ్మను నేను కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఆశతో కూడిన కళ్ళతో ఆ బొమ్మల వైపు చూశాడు ఎవరు, హామిద్. అలా చూసిన వెంటనే వహ అప్నే ఆప్ కో సమझाता है, వహ అప్నే ఆప్ కో సమझाता है, మిట్టి కే తో హై గిరే తో
చకనా చూర్ హో జాయే. ఆ పిల్లవాడు ఆశతో అయితే చూసిన వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమని? మిట్టీకేతో హై. ఏమి? మిట్టీకేతో హై. ఈ బొమ్మలన్నీ మట్టితో తయారు చేసినవి కదా. ఈ బొమ్మలన్నీ మట్టి బొమ్మలు. గిరేతో చకనా చూర్ హో జాయే. ఒకవేళ అవి కింద పడితే అంత ఏమవుతుంది? పూర్తిగా కొలాప్స్ అవుతుంది, పూర్తిగా నాశనం అవుతాయి. ఇటువంటివి నాకెందుకు అనేసి తమ మనసుకు ఏం చేసుకున్నాడు ఆ పిల్లవాడు? సర్ది చెప్పుకున్నాడు. సరే, ఆ పిల్లవాళ్ళు మరి ఏం చేశారు? ఇక ఆ బొమ్మల దుకాణం తర్వాత స్వీట్స్ దుకాణానికి వెళ్ళారు. మిఠాయికి దుకాణి అయితే, మిఠాయి అంటే ఏమి? స్వీట్ల అంగడి, తీపి పదార్థాలు అమ్మే అంగడి దగ్గరికి వెళ్తారు. ఆ అంగడిలో కిసీనే రేవడియాలి. ఒక పిల్లవాడు ఏం చేశాడు? అక్కడ రేవడిని కొన్నాడు. రేవడి అంటే మనం బొమ్మను చూసాం. ఏమని? నువ్వులతో తయారు చేసిన ఒక స్పెషల్ స్వీట్ అనేసి. ఒక పిల్లవాడు ఏం చేశాడు? గులాబ్ జామున్ని కొన్నాడు. ఒకడేమో రేవడి తీసుకున్నాడు, ఒకడేమో గులాబ్ జామున్ తీసుకున్నాడు. కిసీనే సోహన్ హల్వా. ఒక పిల్లవాడేమో సోహన్ హల్వాను కొనుక్కున్నాడు. అంతలోనే మొహసిన్ అనే పిల్లవాడు చెప్తున్నాడు, చూడండి. మొహసిన్ कहता है हामिद रेवड़ी ले लो कितनी खुशबूदार है. మొహసిన్ అనే పిల్లవాడు చెప్తున్నాడు. ఎవరికి? హామిద్ కి. ఏమనేసి? ఒరే హామిద్ అంటేమి? ఒరే హామిద్, రేవడి లేలో, ఈ రేవడి తీసుకోరా. కితనీ ఖుష్బుదార్ హై. ఎంత సువాసన ఉంది కదా దీంట్లో. అంటే ఎంత అంటే మామూలుగా అది నెయ్యితో తయారు చేస్తాం అనుకున్నాం కదమ్మా. నెయ్యితో తయారు చేసిన వస్తువులు ఏ విధంగా ఉంటాయి? మామూలుగా ఖుష్బుదార్ అంటే ఏమి? మనం ఇలా సువాసనతో కూడి ఉంటాయి కాబట్టి చెబుతున్నాడు. మొహసిన్ कहता है, మొహసిన్ అనే పిల్లవాడు చెప్తున్నాడు, రే హామిద్, నువ్వు కూడా రేవడి తీసుకోరా, ఇది చాలా సువాసన పర్ఫ్యూమ్ గా ఉంది, చాలా తీయగా ఉంటుంది, తీసుకోరా అన్నాడు అనమాట. హామిద్ నే కహా రఖే రహో మేరే పాస్ పైసే నహీ హై. అప్పుడు హామిద్ చెప్తున్నాడు, రఖే రహో అంటే ఉన్ని లేరా. రఖే రహో అంటే ఏమి? ఉన్ని లేరా. క్యా మేరే పాస్ పైసే నహీ, నా దగ్గర ఆ స్వీట్ తినడానికి డబ్బులు లేవు అనేసి అన్నాడు. సమ్మి బోలా, 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे. హామిద్ మౌన్ రహే గయా. అప్పుడు సమ్మి చెప్తున్నాడు, అవునరా, నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా. 3 పైసే అంటే అన్ని 3 పైసలు. నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా, ఆ 3 పైసలతో ఏమేం కొన్నామో అనేసి ఆ పిల్లవానితో కామెడీ చేశాడు. ఎవరు? సమ్మి. ఈ మాట విన్న తర్వాత కూడా హామిద్ మౌన్ రహే గయా. ఆ మాట విని కూడా హామిద్ ఏం మాట్లాడకుండా గమ్మునైపోయాడు. ఓకేనా? मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती हैं. कई चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेगी. फिर पड़ोस की औरतों को दिखाएंगी. सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया और दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा. ఈ పారాగ్రాఫ్ లో మనము అర్థాలు చూసుకున్నట్టయితే లోహేకి దుకాన్ అని ఉంది. లోహేకి దుకాన్ అంటే ఇనుప వస్తువులు అమ్మే దుకాణము అని. తర్వాత ఇక్కడ మనకు మెయిన్ వర్డ్ ఒకటి ఉంది, చిమట అని.
చిమట అంటే అర్థం ఏమి? పట్టుకారం. చూడండి చిమట ఎలా ఉంటుందో. తర్వాత ఇక్కడ ఇంకో వర్డ్ వచ్చింది బందూక్. బందూక్ అంటే అర్థం ఏమి? తుపాకీ. బందూక్ అంటే అర్థం ఏందన్న? తుపాకీ. ఇక్కడ చూడండి, మిఠాయిयों के बाद लोहे की चीजों की दुकानें आते हैं. పిల్లవాళ్ళు ఫస్ట్ చూడండి ఏం కొన్నారు అక్కడ? ఆట వస్తువులు కొన్నారు. ఓకేనా? తర్వాత స్వీట్స్ అంగడి వచ్చింది, స్వీట్స్ తిన్నారు. ఆ తర్వాత ఏ అంగడి ఉంది ఇక్కడ? లోహేకి చీజోంకి దుకానే అంటే మీ ఇనుప వస్తువులు అమ్మే అంగళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. కయ్యి చిమటే రఖే హుయే థే. ఆ అంగళ్ళలో ఏమి? ఎన్నో పట్టుకారాలు. చిమట అంటే అర్థం ఏమి? పట్టుకారాలు పెట్టడం జరిగింది అన్నాడు. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై. ఆ పట్టుకారం చూస్తానే హామిద్కు ఒక ఏమి మైండ్ ఒక విషయం వస్తుంది, ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏంది? దాదీ కే పాస్ చిమటా నహీ హై. ఆ పట్టుకారం చూస్తానే ఆ పిల్లవానికి ఏం ఆలోచన వస్తుంది? దాదీ కే పాస్ చిమటా నహీ హై అంటే ఏమి? నాన్నమ్మ దగ్గర పట్టుకార లేదు కదా. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. ఆమె పెనుము మీద నుంచి రొట్టెలు దింపేటప్పుడు ఆమె చేతి వేళ్ళు కాలుతూ ఉంటాయి కదా. ఒకవేళ అగర్ చిమిటా లేజాకర్ దాదీకో దేది, ఒకవేళ నేను నా దగ్గర ఉండే డబ్బులతో పట్టుకారను కొనుక్కొనేసి దాదీకో దేదే, నేను కన్నా నాన్నమ్మకు ఇచ్చినట్టయితే తవహ కితిని ప్రసన్న హోగి, అప్పుడు ఆమె ఎంతో ఆనందిస్తుంది కదా. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహి చలేంగి అంటే ఏమి? నేను పట్టుకారం తీసుకుని వెళ్ళి ఇస్తే ఆమె వేళ్ళు ఎప్పుడూ ఆ పెనముకు తగిలి కాలవు కదా అని ఆ పిల్లవాని మనస్సులో ఆలోచన వచ్చింది. చూడండి ఎంత గొప్ప ఆలోచన. ఆ పిల్లవాని దగ్గర యాక్చువల్గా 3 పైసలే ఉన్నాయి. అంతకు ముందే ఆ పిల్లవాడు బొమ్మల అంగిడి దగ్గర నిలబడ్డాడు. ఎంతో ఆశతో చూశాడు ఆ బొమ్మల్ని కొందామని, కానీ ఆ బొమ్మలను కొనలేరు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా స్వీట్స్ తిన్నారు. అంటే ఫ్రెండ్స్ స్వీట్స్ తినేటప్పుడు ఈ పిల్లవాని మనస్సు కూడా స్వీట్ తినాలని ఆశపడి ఉంటుంది కదా. అయినా కానీ ఆ పిల్లవాడు స్వీట్స్ కూడా తీసుకోలేదు. చూడండి, ఆ పిల్లవాడు ఆ 3 పైసలను అలాగే పెట్టుకున్నాడు. ఇక ముందుకు వచ్చాడు. ఈ చిమిటాను చూస్తానే, పట్టుకారను చూస్తానే వెంటనే ఆ పిల్లవాని మధ్యలో ఎవరు మెదిలింది? వాళ్ళ నాన్నమ్మ మెదిలింది. ఆమె ఎప్పుడు రొట్టెలు చేసినా ఆమె చేతులతో చేస్తుంటుంది. ఎప్పుడు అది పెనము కాలుతూ ఉంటుంది ఆమెకు. నేను పట్టుకారం తీసుకుని వెళ్తే కాలదు కదా, ఎప్పటికీ ఆమె చేతి వేళ్ళు కాలవు కదా అని ఆలోచించాడు. ఇంకా అతని మనస్సు ఏమేమి ఆలోచిస్తుందో చూడండి. दादी अम्मा चिमटा देखते ही दौड़ कर मेरे हाथ से ले लेंगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. ఇక ఆ పిల్లవాని మనసులో ఏం ఆలోచన వచ్చింది? నానమ్మ నా చేతిలో ఆ చిమిటాను చూస్తానే ఏమి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా చేతిలో నుంచి ఆ పట్టుకారను, ఆ చిమిటాను తీసుకుని ఏం చెప్తుంది? మేరా బచ్చా అంటే బంగారు బిడ్డవరా, నా బిడ్డరా, అమ్మాకి లియే చిమిటా లాయా హై, అమ్మ కొరకు పట్టుకారను తెచ్చాడు అనేసి నన్ను బాగా ముద్దు చేస్తుంది. హజారో దుబాయే దేతీ రహేంగి, నా కొరకు దేవునితో ప్రార్థన చేస్తుంది. ఫిర్ పడోస్ కి ఔరతోं को दिखाएंगी అంటే ఏమి? ఆ పిల్లవాడు తెచ్చిన, ఆ హామీ తెచ్చిన పట్టుకారను నైబర్స్ అంటే పడోసి ఉంటారు కదా, అంటే పొరుగు వారు ఉంటారు కదా, ఆ పొరుగు వారికి కూడా మా నాన్నమ్మ నేను తెచ్చిన చిమిటాను చూపిస్తుంది. ఇవన్నీ మనసులో అనుకుంటున్నాడు. ఏమనేసి? పరిగెత్తొస్తుంది, చిమిటాన్ని తీసుకుంటుంది, నన్ను గురించి ప్రార్థన చేస్తుంది, పక్కవారికి చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి, ఇక ఊరంతా మారుమ్రోగిపోతుంది. అబ్బా హామీద్ గాడ్ అంటారా, వాళ్ళ నాన్నమ్మ కోసము చిమిటాన్ని తెచ్చాడంటారా అనేసి ఊరంతా దాని గురించే చర్చ జరుగుతుంది. కితనా అచ్చా లడ్కా హై, ఈ హామీద్ అనేవాడు ఎంత మంచి బాలుడు. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचते हैं और तुरंत सुनी जाती हैं. ఇక పెద్దవారు చిన్న పిల్లల కోసం చేసే ప్రార్థన వెంటనే దేవుడు ఆమోదపరుస్తాడు అనేసి పిల్లవాడు అంత మనస్సులో ఆలోచించుకుంటూ హామీద్ ఏం చేశాడు? అంగిడి వాని దగ్గరికి వెళ్ళాడు. హామీద్ నే దుకాన్దార్ సే పూछा,
ఇంకా కొడకని ఇవన్నీ ఆలోచించేసాడప్ప. ఇక తర్వాత ఇతను అంగిడి దగ్గరికి వెళ్ళి అతనితో అడుగుతున్నాడు ఏమని, దుకాన్దార్ సే పూచా, ఆ అంగిడి వ్యక్తితో అడుగుతున్నాడు ఏమని, ఇహ చిమట కితనే కా హై, అన్నా ఈ చిమట ఈ పట్టుకార ఎంత అని అడిగాడు. వాడేమన్నాడు, 6 पैसे కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైఠ్ గయా. వాడేమన్నాడు, అడిగాడు కదా ఎంత పై చిమిట అనేసి, అతనేమన్నాడు 6 పైసలు అన్నాడు. ఎంత అంట, 6 పైసలు. 6 పైసలు అంటానే హామిద్ కా దిల్ బైఠ్ గయా అంటే ఏమి, హామిద్ మనస్సు ఇంతవరకు ఏదేదో రకరకాలైన ఆలోచనలతో విహరిస్తుంది అనుకున్నాం కదా. ఏమేమి ఆలోచించాడు, ఎప్పుడైతే వీడు 6 పైసలు అన్నాడో హామిద్ కా దిల్ బైఠ్ గయా అంటే ఏమి, ఆ ఆలోచనల నుంచి టక్కని తేరుకున్నాడు, హతాశుడయ్యాడు. అర్రే ఎలా ఇప్పుడు అనేసి. హామిద్ నే కలేజా మజబూత్ కర్కే కహా 3 पैसे లోగే. ఇక హామిద్ ఏం చేశాడు, ఇక కలేజా మజబూత్ కర్కే అంటే మీ ఒక రకమైన ధైర్యంతో ఆ పిల్లవాడు అడిగాడు, అన్నా 3 పైసలకి ఇస్తావా అని అడిగాడు. దుకాన్దార్ నే బులాకర్ చిమటా దే దియా. యాక్చువల్గా ఎన్ని పైసలు చెప్పాడు, 6 పైసలు చెప్పాడు, 6 पैसे అన్నాడు. మనోడు ఎంతకు అడిగాడు, ఇంత దగ్గర ఉండేది 3 పైసలే కాబట్టి ఎంతకు అడిగాడు, 3 పైసలకి ఇస్తావన్నా అని అడిగాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు 3 పైసలకి ఇస్తావా అని అడుగుతానే అతను ఏం చేశాడు, సర్లేరా రా తీసుకో అనేసి ఆ చిమటాను 3 పైసలకి ఇచ్చేశాడు. ఇస్తూనే हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से करता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे तू क्या करेगा. ఇప్పుడు ఆ పిల్లవాడు చిమటాని తీసుకొని ఏం చేశాడు, కందే పర్ రఖ, కందే పర్ అంటే భుజంపై మామూలుగా భీముడు కదా గద పెట్టుకుంటాడే భుజంపై, ఆ విధంగా మనోడు ఏం చేశాడు, ఆ పట్టుకారాలు భుజంపై పెట్టుకుని ఏమన్నా తుపాకీ పెట్టుకున్నంత గర్వంగా తమ ఫ్రెండ్స్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఫ్రెండ్స్ వైపు నడుచుకుంటూ వస్తే ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారు, సంగి అంటే ఫ్రెండ్స్ అని, ఆ ఫ్రెండ్స్ చెప్పారనమాట ఏమనేసి, ఇహ చిమిటా క్యూలాయా పగలే, ఒరే తిక్కోడా, పగలే అంటే తిక్కోడా అని, ఒరే తిక్కోడా ఈ పట్టుకార ఎందుకు తీసుకుందావురా, దీంతో నువ్వు ఏం చేస్తావురా అనేసి అందరూ ఆ పిల్లవాడిని ఆట పట్టించారు. అర్థమైందన్న. ఇక మిగతా లెసన్ నెక్స్ట్ పీరియడ్కి చేసుకుందాం. ఓకేనా.